నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. హైడ్రాని రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అది బెదిరించడానికో భయపెట్టడానికో అనుకున్నారు, కానీ బాధితులుగా మిగిలిపోతామని అనుకోలేదు అంటూ ఇప్పుడు అక్కడ చెరువుల చుట్టూ ఉన్న వాళ్ళంతా అటు బీజేపీ వైపు ఇటు బీఆర్ఎస్ వైపు వెళ్ళి మమ్మల్ని కాపాడండి, రక్షించండి, మా ఇళ్లని కూల్చేయకుండా చూడండి అని వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఓవరాల్గా రేవంత్ సర్కార్ ఎవరిని భయపెట్టాలనుకుంటోంది, ఎందుకని హైడ్రాని తీసుకొచ్చింది? మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ బండారు శ్రీకాంతరావు గారు. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. సో హైడ్రా అనుకున్న లక్ష్యం ఏంటి, అసలు ఎవరి వైపు గురిపెట్టింది, ఎటువైపు వెళ్తోంది అసలు? నమస్కారం అండి. హైడ్రా మా ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు. హైడ్రా భయపడుతుంది, భయపెట్టిస్తుంది. ఎవరికి? ఎవరైతే కబ్జా చేశారో, ఎవరైతే భూములని ఇవన్నీ చెరువులని ఎవరైతే కబ్జా చేశారో, కబ్జా కోర్లు ఉన్నారో వాళ్ళని వాళ్ళ గుండెల్లో నిద్రపోయేటట్టుగా భయపట్టిస్తుంది. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, వాన పడంగానే ట్రాఫిక్ జామ్ ఉంది, అపార్ట్మెంట్స్లు మునిగిపోతున్నాయి, రోడ్లు అస్తమస్తమైనాయని. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ నీళ్ళు ఎటుపోవాలి? మనం ఒకసారి ఆలోచించాలి. మనం వెళ్ళేదానికంటే ముందు 2016లో కేసీఆర్ గారు దీని గురించి మాట్లాడడం జరిగింది. వారు ఏం చెప్పారు? 30,000 ఇల్లులను ఐడెంటిఫై చేశారని చెప్పారు. ఆ రోజు 2016లో మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి ఇప్పుడు 2024లో తప్పెందుకు కనపడుతుంది? ఈ కబ్జాలో జరిగినటువంటి స్థలాల గురించి గతంలో టీఆర్ఎస్ మాట్లాడింది, బీజేపీ మాట్లాడింది, కరెక్టే. ఇప్పుడు ఎందుకు తప్పు కనపడుతుంది వాళ్ళకి? ఎందుకంటే పార్టీ నష్టపోయినా, ఇమేజ్ నష్టపోయినా ప్రజలు బాగుండాలి అన్న ఒక నిర్ణయం, ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం రేవంత్ రెడ్డి గారిది. ఒక సంకల్పంతో ముందుకొచ్చి హైడ్రా అన్న ఒక సంస్థని ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని, తప్పు లేదని జరిగితే రండి స్వాగతిస్తున్నాం, ఏ రకమైనటువంటి తప్పు జరిగిందో, తప్పిదం జరిగిందో చెప్పండి, సరిదిద్దుకుంటాం, మేము దాని గురించి ఎటువంటి అనుమానం లేకుండా స్వాగతిస్తున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, రండి, ఇది తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, ఒక వ్యక్తికో తప్పు జరిగిందని చెప్పండి, ఏ రకం మీ సూచనలు కూడా ఇవ్వండి, ఈ రకమైన తప్పుని ఈ రకంగా మనము సెట్ చేసి ఇచ్చేయచ్చు. వీ షుడ్ బి రోల్ మోడల్గా ఉండాలి. కానీ ఈ అతి వేగంగా డెవలప్ అయ్యే హైదరాబాద్ని, ఒక డెవలప్మెంట్ని అడ్డుకోవడం అనేది బాధాకరం అని చెప్పి నేను ఒక డెవలప్మెంట్ను అడ్డుకుంటోంది హైడ్రా అనేటువంటి ఒక అస్త్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఆగిపోయింది అనేది, ఆ తర్వాత వెంచర్లు అనేవి లేకుండా పోయాయి, మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావట్లేదనే మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? డెవలప్మెంట్ ఆగింది, చేతగానోళ్ళే మాట్లాడతారండి. డెవలప్మెంట్ ఆగింది అని మీరు అనుకుంటున్నారు. డెవలప్మెంట్ ఎక్కడ ఆగలేదండి. డెవలప్మెంటు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతి వేగంగా ముందుకు పోతుంది. ఈరోజు వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదు. మనం వినాయక నిమజ్జనం చూస్తే వారు పర్సనల్గా వెళ్ళి చేసినటువంటి ఏర్పాట్లను కూడా లైవ్గా చూసి అధికారులకి సరైన ఆదేశాలు ఇచ్చి రావడం జరిగింది. డెవలప్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ వైజ్ కానీ ఎనీ వైజ్ కానీ ఎక్కడ కూడా ఆగలేదు. ఇంకా మీరు మరి ఎన్నో డెవలప్మెంట్స్ కూడా చూస్తారు. ఇప్పుడు వినాయక నవరాత్రులు 9 రోజులే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఎక్కడ అవకతవకలు జరగొద్దు, ఎలాంటి నష్టము జరగొద్దు అనేది ఉంటుంది. సరే, దానికి సంబంధించి అధికారులు కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఏళ్ల తరబడి మన జీవనం అంతా పెట్టుకొని సంపాదించినటువంటి డబ్బుతో లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని అక్కడున్నటువంటి వాళ్ళంతా పేద ప్రజలు, ఒక బలహీనంగా కనిపిస్తున్నటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకుల్ని ఏమనట్లేదు, వెంచర్లు వేసినటువంటి బిల్డర్లు, కన్స్ట్రక్టర్లు, ఇట్లాంటి వాళ్ళని, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరిని ఏమనకుండా రాత్రికి రాత్రి వెళ్ళిపోయి వీకెండ్లో వెళ్ళిపోయి కూల్చేసి రావడం అంటే హైడ్రా అంటే ఇప్పుడు మనం తెర మీద చూపించేటువంటి ఒక సీన్ చూసి మాట్లాడుతాం. ప్రణాళిక ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది. ఒక ఆలోచన విధానంగా పోయేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది.
ఏదైతే హైడ్రా చేపట్టారో దాని వెనుక ఉన్నటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగట్టి ఆలోచించి ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలో అది ఆలోచించే ముందుకు వెళ్ళడం జరిగింది. నో డౌట్ కొంతమంది పేద ప్రజలకి కొంచెం ఇబ్బంది జరిగింది. 15,000 2 బెడ్రూమ్ హౌజెస్ని కూడా ముందే ఏర్పాటు చేసుకొని 3,000 ఇల్లుల్ని ఏదైతే అక్రమ కట్టడాల 3,000 ఐడెంటిఫై చేసి వాళ్ళని తరలించడం జరుగుతుంది. తరలిస్తూ ఒక ప్రణాళికంగా ముందుకెళ్ళి ఏదైతే పేదలకి ఏదైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఒక ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి సర్కార్ మా రేవంత్ సర్కార్ ముందుకు తీసుకెళ్ళి ఇవన్నీ ఆలోచన విధంగా వెళ్తున్నారు. అయితే ఒక ప్రణాళిక అనేది లేకుండా హైడ్రాని టక్కుని తీసుకొచ్చేసారు. ప్రణాళిక లేదని మీరు అంటే ఒకటి ప్రణాళిక లేదు అని మీరు ఏ రకంగా మీరు అంటే వ్యక్తిగతంగా ఏ రకంగా ప్రణాళిక లేదంటున్నారు? ఒక ప్రణాళికతో హైడ్రా తీసుకొచ్చారు, ప్రణాళికతో ఒక ఆలోచనతో ఒక అధికారిని వేశారు, ఎవరిని కేర్ చేయకుండా అది మీరే నేను ఎవరైనా సరే ముందుకెళ్ళి ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో ముందుకెళ్ళి సంకల్పంని ఛేదించాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కష్ట నష్టాలు జరుగుతాయి. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ అవర్ పార్టీ ఇమేజ్, వీఆర్ లుకింగ్ ఫర్ బెటర్ ఆఫ్ ది హైదరాబాద్ డెవలప్మెంట్, వీఆర్ లుకింగ్ ఫర్ ద హైదరాబాద్ పబ్లిక్. ఇప్పుడు మీరు వాన పడితే ఇల్లుకి వెళ్ళే పొజిషన్ ఉందండి? మీరు క్షేమంగా వాన పడితే ట్రాఫిక్లో మీరు ఇంటికి వెళ్ళేటువంటి అంటే మీరు ఏదైతే రెగ్యులర్ టైంలో సేఫ్గా మీరు ద స్పాన్ ఆఫ్ టైం వాట్ యు టేక్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మీరు వానాకాలంలో వెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు దాన్ని మీరు యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఒక క్వశ్చన్ చేస్తానండి. ఒక సిటిజన్, మీరు ఒక హైదరాబాద్ పౌరాలిగా మీ బాధ్యత హైడ్రాపై మీ స్పందన ఏంటండి? మీ స్పందన అంటే ఒక వ్యక్తిగతంగా అదే అడుగుతున్నాను. విధి విధానాలు అనేవి ప్రాపర్గా ఫ్రేమ్ చేసుకున్నారా? ఇప్పుడు కేవలం అక్కడ కట్టడాలు ఉన్నాయని కూల్చేసి వెళ్ళిపోవడమేనా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ అక్కడ కూలిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ నిర్మాణ శకలాలు ఉంటాయి కదా, వాటన్నిటిని ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు? ఆ తర్వాత ఎవరెవరిని లయబుల్గా చేస్తున్నారు? ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ అనేది? ఓన్లీ కబ్జాదారులు, లైబుల్ తప్పు చేసిన వాళ్ళు, ఎవరికైతే అన్యాయం జరిగిందో రేవంత్ సర్కార్ తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే దే క్యాన్ మీట్ సీఎం గారు లేదా గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, వారానికి 2 మంత్రులు గాంధీ భవన్ అవైలబుల్ ఉన్నారు. మొన్న దామోదర్ గారు కూర్చున్నప్పుడు ఎంతోమంది బాధితులు వస్తే వెంటనే స్పందించి దాన్ని అడ్రస్ చేసినటువంటి ఘనత కూడా ఉంది. ప్రజా దర్బార్ పెట్టారు. ప్రజా దర్బార్లో ఇలాంటి సమస్యలతో వస్తున్న బాధితులకి మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తున్నారు? ఎందుకంటే అక్కడ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ దగ్గరికి అక్కడికి జనాలు వెళ్తున్నారు, తమ గోడు చెప్పుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ భవన్లో జరిగింది, తెలంగాణ భవన్లో కూడా జరిగింది. అక్కడికి అందరూ వచ్చేసి మేము చెమట ప్రతిదీ దాన్ని ఒక డబ్బు రూపంలో మార్చుకొని ఇంత కష్టపడి సంపాదించుకొని వచ్చింది, ఇంకా మాకు ఒక 20 ఏళ్ల పాటు లోన్ కట్టాల్సి ఉంది, అవన్నీ కూల్చేస్తున్నారని వాళ్ళు బాధపడుతుంటే, సో ఆ బాధితుల ఎవరి దగ్గర బాధపడ్డారండి? సో మూసి పరివాహక ప్రాంతం నుంచి ఎవరి దగ్గర? ప్రముఖ నాయకులు ఎవరు? హరీష్ రావు గారి దగ్గర, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ఇతర లీడర్ల దగ్గర. వాళ్ళు ప్రభుత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 10 సంవత్సరాలు ఉన్నారు. మరి 10 సంవత్సరాలు ఎక్కడ పోయారండి వాళ్ళు? 10 సంవత్సరాలు ఎప్పుడన్నా ఏ రోజన్నా ప్రజల్ని కలిసినటువంటి దాఖలాలు మీరు చూసారా? కేటీఆర్ గారు ఎవరినన్నా ప్రజల్ని కలిసిన దాఖలాలు మీరు చూసారా? ఏ రోజన్నా ప్రగతి భవన్కి కానీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కానీ కామన్ మ్యాన్ వెళ్ళడం చూసారా? ఎవరిని చూడలేదండి. ఈ రాజకీయ నాటకాలు ఇకపై ఆపి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే లెట్ దెమ్ అడ్రస్ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ వాట్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్, కమ్ విత్ ద సొల్యూషన్. అవర్ సీఎం ఈజ్ రెడీ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ కమింగ్ విత్ ద ప్రాపర్ రైట్ సొల్యూషన్. ఇఫ్ దే ఫైండ్ దట్ వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అరాచకాలు జరిగాయి, వీళ్ళు అన్యాయంగా నష్టపోయారు అని వాళ్ళకి అనిపిస్తే, ఇది మంచి యాక్టర్స్ ఉంటారండి. ఇది సినిమా వచ్చింది డీజే టిల్లు, ఇట్లాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. అట్లాంటి క్యారెక్టర్స్ చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. ఎవరు? సోకాల్డ్ నాయకులు, ప్రముఖ నాయకులు ఇన్స్పైర్ అవుతున్నారు. ఆ యాక్టింగ్ మాని ఏదో ప్రజలకి వాళ్ళు సానుభూతి, ప్లీజ్ లెట్ us నాట్ డూ పాలిటిక్స్ విత్ పబ్లిక్. పేద ప్రజలతో రాజకీయాలు వద్దు. ఎనీ పార్టీ ఇర్రెస్పెక్టివ్. మీకు వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటున్నారు కదా, ఈ కమ్ విత్ ద సొల్యూషన్, ఈ ఒక పరిష్కారం మీరు రండి, ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేస్తారు, వెంటనే స్పందిస్తారు, సాల్వ్ కూడా చేస్తారు.
అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తోంది కాదు, బాధితులు కూడా చెప్తోంది కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది లీడర్లు ఇది ఇలాగే పోతే ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత చాలా పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. అక్కడ మీరు పెద్దల్ని వదిలేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ మీదే పడుతున్నారు అనేది కాంగ్రెస్ వైపు నుంచి కూడా వస్తోందని వినిపిస్తుంది. దానివల్లే మెల్లిమెల్లిగా దీన్ని డైల్యూట్ చేస్తారు, పక్కదారి పట్టించేస్తున్నారు అనేది. హైడ్రా ఈజ్ ఫర్ ఆల్, ఎవరైతే అక్రమాలు చేశారో. పేదల గురించి హైడ్రా ఉంది, ధనవంతుల గురించి హైడ్రా లేదని కాదు. మనం నాగార్జున దగ్గర నుంచి మొదలు పెడితే, పల్లం రాజు గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిది మీరు చూశారు. ఎవరైతే అక్రమ కట్టడాలని కూల్చేసేది ఖచ్చితం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పేద ప్రజలు ఎవరైతే ఈ హైడ్రాలో బలవుతున్నారో, బలి అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే ఎవరైతే తెలియకుండా కొన్నారో, ఎవరైతే బిల్డర్లు వాళ్ళ లాభం గురించి అక్రమ కట్టడాల్లో ఇది చేశారో వాళ్ళకి సరైన న్యాయం తప్పకుండా వాళ్ళ స్థానిక అధికారుల ద్వారా, మంత్రుల ద్వారా, శాసనసభ్యుల ద్వారా తప్పకుండా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యమంత్రి గారి లక్ష్యం, ఉద్దేశం పేద ప్రజల ఇది. అయితే అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నది అప్పటికప్పుడు కూల్చేసి రీలోకేట్ చేయడానికో, లేకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కవిత గారు, చాలా ఈజీ అండి. మీరు నా మీద, నేను మీ మీద కంప్లైంట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీరు దిగి చూడండి, దిగి చూడండి. ఈ సంకల్పంని ముందుకు వెళ్ళాలి, తీసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దాన్ని దిగమింగుకుంటూ ముందుకు వెళ్ళే వ్యక్తికి తెలుస్తుందండి ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాడో. అది మన వైపు నుంచి కానీ, అవతల వైపు నుంచి కానీ, అవతల వైపు నుంచి కానీ. ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటే గోయింగ్ టు ద బ్యాక్, ప్రగతి మన టిఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో ఎన్నెన్నో కన్నీటి దీన్ని ఏడ్చుకుంటూ వాళ్ళతో కలిసి ఏడ్చి పిల్లల్ని తీసుకొచ్చిన తల్లులు ఉన్నారు అక్కడ. ఎప్పుడు కూడా కంచెలు వేసి ప్రజల్ని రానియటువంటి వ్యక్తి ఈరోజు అమాంతంగా వాళ్ళకి ప్రేమలు వచ్చి, ప్రేమలు పొంగిపోయి వరదల్లా వస్తూ వాళ్ళని కాపాడుతూ వాళ్ళ గురించి, సమస్యల గురించి అడ్రస్ చేస్తున్న వ్యక్తుల గురించి మనం స్పందించాలి. ఎక్కడ పోయారండి? అండ్ టు యువర్ నోటీస్ మేడం, ఇదే సిద్దిపేట శాసనసభ్యుల్ని గతం కేసీఆర్ గారి దగ్గర నుంచి నేను వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నా. ఐ బిలాంగ్ టు ద సేమ్ డిస్ట్రిక్ట్, గజ్వేల్. ఐ బిలాంగ్ టు గజ్వేల్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్. మా తాతగారిది సిద్దిపేటే. కేసీఆర్ గారి కంటే ముందే మా తాతగారు శాసనసభ్యుడు. అంటే చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారు ఎంత శక్తో, ఎంత వ్యక్తో నాకు తెలుసు. దాని తర్వాత హరీష్ రావు గారు ఏంటో నాకు తెలుసు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ డిఫరెంట్ వే. ఒక రాజకీయ ఉద్దేశం, ఒక రాజకీయ కోణంలో ఏ మేరకు వాళ్ళు వెళ్ళగలుగుతారో, ఏ అంశాన్ని ఏ రకంగా వాడుకోగలుగుతారో నాకు తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఎంత కష్టపడి, ఆఫ్ కోర్స్ ఎస్, ఎవరైతే ఇల్లు కూలిపోయిన వ్యక్తి బాధపడడంలో ఇది లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రీలికార్డ్ చేయడం జరుగుతుంది. అది ఎవరు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అది ఎప్పుడు చేస్తారు? కూలిపోయింది, అక్కడ వర్షాలు వస్తున్నాయి, ఒక వారం 10 రోజులు అక్కడ రోడ్ల మీద ఉంటున్నారు, ఇంకెక్కడో షెల్టర్, వాళ్ళకి ముందే రీలొకేట్ చేయలేకపోయారనేది. ఇప్పుడు ఎవరిదైతే కూల్చేశారో వెంటనే వెళ్ళి కూల్చలేదే, ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చారు కదా, ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చారు కదండి. 2-3 days ముందు, లేకుంటే వీకెండ్లో కూల్చడం జరుగుతుందని తెలుసు. ప్రయర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. డ్యూ ప్రాసెస్ ఏదైతే హైడ్రాది మిస్టేక్స్ ఏదైనా ఉంటే లెట్ దెమ్ ఐడెంటిఫై బై ఎనీ మీన్స్. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ ద ప్రాసెస్, లెట్ దెమ్ ఐడెంటిఫై. లెట్ దెమ్ నాట్ డూ పాలిటిక్స్ విత్ ద పువర్ పీపుల్. హూ ఈస్ డూయింగ్ దట్? సో కాల్డ్ జెంటిల్మెన్స్. ఇప్పుడే మనం మాట్లాడుకున్న ఇద్దరు గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారు కానీ, పెద్దలు కేటీఆర్ గారు కానీ, పేద ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చి, కన్నీళ్లు తూడ్చి, ఇవన్నీ లెటర్స్ ఆ చీప్ పాలిటిక్స్ కాకుండా లెట్ దెమ్ ఐడెంటిఫై. ఈ రకమైనటువంటి వ్యక్తికి అన్యాయం జరిగింది, ఈ రకమైనటువంటి పర్సన్కి ఇది జరిగింది, లెట్ ఇట్ ఐడెంటిఫై, లెట్ దెమ్ కమ్ విత్ ద సొల్యూషన్. సీఎం విల్ డూ ద నీడ్ఫుల్. ఇవన్నీ ముందే ఐడెంటిఫై ఎందుకు చేశారండి? దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. ప్రణాళికని ముందే ఆలోచించి ఒక ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారో దాన్ని ఐడెంటిఫై చేసి దాని ప్రోస్ కాన్స్ ఆలోచించి ముందుకు రావడం జరిగింది.
మనం ఏం చూస్తున్నాం, కేవలం మీడియాలో 1 మినిట్ బిట్టు తిట్టడం ఒకటే కనపడుతుంది. ఇది ఎక్స్ వై జెడ్. మామూలుగా తిట్టట్లేదు కదా. నష్టపోయిన వాళ్ళు తిడతారు, లాభపడ్డ వాళ్ళు తిట్టట్లేదు కదండి. మీరు అట్ ద సేమ్ టైం సిటీ మధ్యలో ఉన్న వ్యక్తుల గురించి మీ స్పందన తీసుకోండి. ఏదైతే నష్టపోయిన వ్యక్తులు కాకుండా ఎవరైతే సిటీలో నివసిస్తున్న వేరియస్ పీపుల్, అంటే పేదవాళ్ళు కానీ, రిచ్, అబో రిచ్, పువర్, అందరిది మీరు వాయిస్ తీసుకుంటే యూ కంపేర్ ఇట్, దెన్ యూ విల్ కమ్ టు నో. సో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లలో అసంతృప్తి అనేది లేదా? ఇలా హైడ్రాని ఎందుకు తీసుకొచ్చారు, ఇలా ఎందుకు ఇల్లు కూల్ చేస్తున్నారు? కేవలం హైదరాబాద్కే కాదు, అభిప్రాయాలు ఒకరిద్దరికి ఎవరికైనా విభేదిస్తుండొచ్చు, కానీ ఇట్ ఈజ్ ఒక మంచి నిర్ణయం అని చెప్పి వ్యక్తిగతంగా, ఒక పార్టీ కార్యకర్తగా, ఒక పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రి గౌరవనీయులు ఏదైతే చేపట్టిన హైడ్రా కార్యక్రమాన్ని ఏదైతే ఉందో, ఇట్స్ వెరీ అప్రిషియేట్ చేసేటువంటి అంశం ఇది. వాట్ ఇఫ్ గజ్వేల్, సిద్దిపేట కూడా మేము హైడ్రా అని అక్కడ ప్లీజ్ కమ్ మీరు అది ఐడెంటిఫై చేయండి. ఏదైనా ఉంటే మేము దగ్గరుండి, అది కేసీఆర్ ఇల్లైనా నా ఇల్లైనా కొలగొడదాం. అంటే మనకు కేసీఆర్ ఫామ్ హౌస్ పోయేంత మనకు లేదులేండి, ఎందుకంటే ఆ కంచెల మధ్యలో 300 ఎకరాలు 400 ఎకరాల మధ్యలో మనం ఏడబోతాంలేండి. ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం మీది కాబట్టి వెళ్ళలేరా? ప్రభుత్వం నెవర్ బైపాస్డ్ అండి. మేము అకార్డింగ్ టు గవర్నమెంట్ ఏ రకంగా అయితే పని చేయాలో వీగో అకార్డింగ్లీ. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం మాదని చెప్పి పెద్ద ఏది కూడా మేము పవర్ని మిస్యూటిలైజ్ చేయలేదు. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఎప్పుడు మిస్యూటిలైజ్ చేయలేదు. ఇప్పుడు మనం నియోజకవర్గాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి అంతర్గతమైనటువంటి పోరు అనేది ఉంటుంది, వర్గ పోరు, కుమ్ములాటలు అనేవి ఉంటాయి అనేది ఉంది. సద్దుమణిగిపోయిందా ఇంకా స్టిల్ ఇట్ జరుగుతుంటుంది అన్నతమ్ముల మధ్యలో? ఇప్పుడు అన్నతమ్ముల మధ్యలో అది చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటుండొచ్చు. అన్న బలవంతుడా? అన్న ఒక్కొక్కసారి బలవంతుడు ఉంటాడు, తమ్ముడు ఒక్కొక్కసారి బలవంతుడు ఉంటాడు. తప్పులు జరుగుతుంటాయి. తల్లిదండ్రులు ఉన్నారు, పార్టీ పెద్దలు ఉన్నారు, మందలిస్తారు. అన్న పెద్దోడు కాబట్టి కొంచెం గౌరవంగా చూసుకుంటారు కాబట్టి తమ్ముడు ఏమన్నాడా? ఇంకా అన్న తప్పు చేసి అన్నను మందలిస్తారు, తమ్ముడు తప్పు చేస్తే తమ్ముడు స్పందలిస్తారు. అన్న తమ్ముల మధ్యలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత, అనురాగం కలిపి ఉంటాయి కాబట్టి అది నడుస్తుంటుంది. అది కుటుంబ ఇది కదండి. సో హైలైట్ అయ్యేది ఆ అనురాగం మాత్రమే హైలైట్ అవుతుంది, అనుబంధం హైలైట్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ గజ్వేల్కి సంబంధించి చూస్తే అక్కడ కూడా వర్గపూర్ అనేది పీక్ స్టేజ్లోనే కనిపిస్తున్నట్టుంది మాకు. అంటే ఏ రకంగా? ఎవరిది పై చేయి? అందరిది పై చేయి, కార్యకర్తలది పై చేయి. ఏ లీడర్ గొప్ప? ఎవరికి అవకాశం? రేవంత్ రెడ్డి గారు గొప్ప. నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప, కార్యకర్తలు గొప్ప. విభేదాలు జరుగుతుంటాయి, చిన్న చిన్న విభేదాలు జరుగుతుంటాయి. దాంట్లో వర్గపూర్ అనేది నాకు తెలిసి వ్యక్తిగతంగా లేదు. మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చాలా మంచిగా పనిచేస్తున్నారు, చక్కగా పనిచేస్తున్నారు. ఎటువంటి విభేదాలు అయితే నాకు తెలిసి నా దీంట్లో లేవు. చిన్న చిన్న మనస్పర్ధలు అవి సర్వసాధారణం. అది ఒకవేళ ఇదే హైడ్రానే అక్కడ పేరు మార్చుకొని అక్కడికి వచ్చింది అనుకోండి, మీ అన్న తమ్ముళ్ళందరూ కలిసి దాన్ని స్వాగతిస్తారా? అన్న తమ్ముడిని కలుపుకుంటాడు, తమ్ముడు అన్నను కలుపుకొని స్వాగతించి కార్యక్రమాలు ఏ రకంగా చేయాలో చేసి ప్రజలు ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు బాగుండాలి, జనాలు బాగుండాలి, సర్కారు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. ఇదంతా ప్రజలకి మంచి జరిగే ఆలోచన ఉండాలి తప్ప వేరేది లేదు. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చిందే ఉన్నటువంటి సమస్యలో, లేకుంటే మీరిచ్చినటువంటి హామీలో, 6 గ్యారంటీ స్కీమ్లో వీటిని దృష్టిని మరల్చడానికి మాత్రమే, సైడ్ లైన్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా హైడ్రా తీసుకొచ్చారు. ఇప్పుడు హైడ్రా అన్నారు కదండి, ఇట్ ఈస్ ఓన్లీ టు హైదరాబాద్ ఆర్ ఎంటైర్ స్టేట్? సో హైడ్రా అనేది హైదరాబాద్కు ఉంది, మిగతా చోట్ల వేరే పేరుతో రాబోతుంది. హైడ్రా అనేది హైదరాబాద్ మట్టుకు సంబంధించిందా, తెలంగాణ మట్టుకు సంబంధించిందా? ఇప్పటికైతే హైడ్రా తెలంగాణలోనే ఉంది. కాకపోతే హామీలు ఇచ్చింది కేవలం హైదరాబాద్ కా రాష్ట్రానికా? హైదరాబాద్ కా రాష్ట్రానికా? తెలంగాణ మొత్తానికి ఇచ్చారు. వచ్చిన రోజే ఉచిత మన బస్ నెరవేర్చారండి. 200 యూనిట్లు, అది హోల్ కాదు కదా, అందులో 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చారండి. మేము ఎప్పుడు కూడా దళితులకు 3 ఎకరాలు ఇస్తాము, కేజీ టు పీజీ ఉచిత విద్యుత్ ఇస్తాము, దళిత ముఖ్యమంత్రిని చేస్తాము అని అంటే అన్వాంటెడ్ కమెంట్ మేము చేయలేదు. ఏదైతే మాతో మేము చేయగలుగుతామో అదే చేశాము, ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాం.
మేము కానివి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చేస్తున్నారు? చేస్తున్నాము కదండి, ఇంకా చేస్తున్నారు కదా. అంటే మీరు బట్ మీ అంతటా మీరే డెడ్ లైన్లు అనేవి పెట్టుకున్నారు కదా 100 రోజుల్లో అనేది. ఆ తర్వాత ఇంప్లిమెంట్ అయినాయి కదండి. మీరు మీ ప్రకారం ఏది ఇంప్లిమెంట్ కాలేదు చెప్పండి. అన్ఇంప్లిమెంట్ అయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వెన్ వెల్. ఒక అట్ వన్ స్ట్రెచ్ మీకు రుణమాఫీలు జరగలేదండి. అక్కడే క్యాలిక్యులేషన్స్ కావచ్చు, లెక్కల్లో తేడాలు అనేవి కనిపిస్తున్నాయి. లెక్కల్లో బొక్కల్లో తేడా కాంగ్రెస్ పార్టీలో లేదు. లెక్కల్లో బొక్కల్లో గత ప్రభుత్వానికే ఉంది. మా ప్రభుత్వంలో మా లెక్కలు బాగున్నాయి, మా బొక్కలు బాగున్నాయి. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. మేము బస్సు అయితే ఏముంది, 500 రూపీస్కి సిలిండర్ అయితే ఏముంది, 200 యూనిట్ల కరెంట్ అయితే ఏమి, ప్రతి 6 హామీలు మేము నెరవేర్చినాం. అట్ ఏ సింగిల్ స్ట్రెచ్ రుణమాఫీ చేసినాం. దుకాణం ఖాళీ చేసిపోయినాడు. పోయినా పెద్ద మనిషి దుకాణం ఖాళీ చేసిపోయిండు. పెద్ద మనిషి ఎడికెళ్ళి చేస్తుండో తెలుసు. చేస్తలేరా? మనం చూస్తలేమా? ఎప్పుడన్నా కేసీఆర్ మీ సెక్రటేరియట్ చూడండి. గతంలో సెక్రటేరియట్ ఎప్పుడన్నా జనాలు కనబడరా అండి? సెక్రటేరియట్కి ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రా అండి? గత ముఖ్యమంత్రి గారు వీళ్ళు మాట్లాడితే మేము వినాలనా? వీళ్ళు మాట్లాడితే మేము వినాలనా? ప్రజలైతే చూస్తున్నారు. కంచెలు కట్టుకొని లోపల వండుకొని ఫామ్ హౌస్లో వండుకొని మాట్లాడటం గురించి మీరు నేను మాట్లాడాలి. ప్రజల గురించి తిరుగుతున్న వ్యక్తి గురించి అమ్మ అక్క తిట్టాలి. అంతే కదా, అంతే కదా మీరు చెప్పేది. ఎందుకు తిడుతున్నారు? ఎవరు తిడుతున్నారు? ఎవరితో నష్టపోయి తిడుతున్నారా? 10 మందిని తీసుకొచ్చి మీరు పెట్టి కన్నీళ్ళు దూడుస్తా అంటే ఏడవుతుంది? అరే వాళ్ళకి ఫలానా అన్యాయం జరిగింది తీసుకురా, చెప్పు. అరే ఫలానా ఎక్స్కో వైకో నీకు అన్యాయం జరిగింది, మేము చేయకపోతే అప్పుడు చెప్పు. అరే తెరియన్ తిట్టు, 100% మేము మాట్లాడతాం. ఆడ జరిగింది లేదు, ఏం లేదు. జనతా గ్యారేజ్ అని ఒకటి పెట్టుకొని టైప్లో అదే సినిమా ఉంది కదా, ఆ సినిమా టైప్లో ఐ వాష్ చేసుకొని తీసుకొచ్చేసి మొత్తము నటీనటులు లెక్క చేస్తే కాదు. వీళ్ళు పేద ప్రజల గురించి ఆలోచించాలి. వాళ్ళ 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 బాధతో ఆడుకోవద్దు. వాళ్ళ గురించి సమస్య లేదని ఉంటే తీసుకురా, ముఖ్యమంత్రి ఉన్నాడు చేస్తాడు. నీ అంతా నువ్వు ఇట్లా ఇంటి నుంచి ఆడదాకా పెరిగినావు ఎందుకు? ఏం చేసినావు నువ్వు? వాళ్ళని తీసుకొచ్చి కన్నీళ్ళు తుడుస్తున్నావు. అరే వాళ్ళకి ఏమైందో చెప్పు భయ్, మేము చేస్తాం. ఐడెంటిఫై చేయి, ముఖ్యమంత్రి మేము తీసుకుపోతాం. లేకపోతే నీకు ఎప్పుడు టైం కావాలి చెప్పి మేము ఇప్పిస్తాం. రా, ఇంతమందికి అన్యాయం జరిగి ఇంతమంది నువ్వు తీసుకురా, తీసుకుపోతాం. సిటీలో అయితే నియమలే ఉన్నారు కదా, సిటీలో నియమలే ఉన్నారు కదా. వాళ్ళెవరో చెప్పే బదులు మీకు తెలుసు కదా అక్కడ బాధితులు ఎవరున్నారు. అదే మాకు తెలుసు కాబట్టి మేము ఐడెంటిఫై చేసినాం. ఆల్రెడీ 15,000 ఇల్లులు మేము పక్కన పెట్టినాం. అధికారుల ద్వారా మేము వాళ్ళకి షెల్టర్ కల్పిస్తున్నాం. మా దగ్గర ఏదో లోపం జరిగితే మీరు మా దగ్గర రండి, మాకు చెప్పండి. అరే ఫలానా దగ్గర ఫలానా ఏరియాలో ఫలానా మంచి దిక్కేలా అన్యాయం జరిగింది, ఫలానా మంచికి అన్యాయం జరిగింది చెప్పండి, మేము సాల్వ్ చేస్తాం. తెలిసి తెలియకుండా తప్పులు జరుగుతుండొచ్చు, అది ఐడెంటిఫై చేయమంటున్నాం. ఇప్పుడు ఐవాష్ చేయొద్దు అంటున్నాం. తెలిసి తెలియకనో ఎవరికో పేద పర్సన్కి అన్యాయం జరిగితే ఐడెంటిఫై చేయమంటున్నాం, దాన్ని సాల్వ్ చేద్దాం. ఒక హైదరాబాద్ని ట్రాఫిక్ విముక్తిని కల్పిస్తామంటున్నాం. వాన పడితే అపార్ట్మెంట్లు మొత్తం నిండిపోతాయి, రోడ్లు నిండిపోతాయి, మొత్తం అయోమయంగా ఉన్నది. చెరువులు కబ్జాలు చేసుకున్నారు, అన్ని కబ్జాలు చేసుకున్నారు. దాన్ని ప్రణాళిక చేయొద్దండి చెప్పండి. అయితే హైడ్రాని మెల్లిమెల్లిగా పక్కదారి పట్టించే ప్రయత్నాన్ని కూడా రేవంత్ సర్కారే చేస్తోంది. అది బూమరాంగ్ అవుతోందనే భావిస్తున్నారు అనే మాటకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు కల్పించేటువంటి అద్భుత కల్పనలకు స్పందించాల్సిందేం లేదు. ఒక సంకల్పంతో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసైడ్ 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ క్రమంలో కొంతమంది పేదలకి అన్యాయం జరగవచ్చు, దాన్ని కంపల్సరీగా షెల్టర్ ఇదే కానీ ఏ రకం ఏదైతే తీసుకుంటారో తీసుకొని తప్పకుండా ప్రతి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరగకపోతే ఇదే స్టూడెంట్ మీరు నేను మళ్ళీ కూర్చుందాం. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు హైడ్రా తర్వాత మళ్ళీ మూసీకి సంబంధించి కూడా రాబోతోంది. ఆ ప్రణాళికలు, ఆ ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది. కాబట్టి ఫర్దర్ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి కదా, మళ్ళీ బాధితుల పక్షాన ఎవరు మాట్లాడతారు, ఎవరు ఉంటారు, అవి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి.